క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్ జగన్ చెత్తపై పన్ను విధించి ప్రజలను వేధిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారంటూ తెలిపారు. సింగరాయకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. పట్టణాలు పల్లెసీములు స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం నెలకొక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందన్నారు. సింగరాయకొండలోని ప్రధాన రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామంటూ తెలిపారు. అలాగే చేపల మార్కెట్ ఆధునీకరణ, రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. త్వరలో సింగరాయకొండలో అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించనున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. స్త్రీశక్తి పథకంతో మహిళలకు లబ్ధి పొందటమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు సంక్షేమానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా క్లాప్ మిత్రులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. ఎక్కడైతే తగ్గించిన బోర్డులు కూడా అందుకోసం మనం సభలు చెప్పాం. ఈ సభలు ఏంటంటే మీకు ఇంత ఈ వస్తువు మీద తగ్గించని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించి ఎవరైనా వ్యాపారులు ఇలాంటి పరిస్థితి చేస్తే సంబంధిత అధికారులు మీరు ఫిర్యాదు చేయండి, తగ్గించిన అమలు పరుస్తున్నాయి. అందుకోసమే ఈ అవగాహన పెట్టాం. కొంతమంది అన్నారు పనికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ మీటింగ్లని, డబ్బులు ఎందుకు గాజేశారు అంటున్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల పేద ప్రజలు మిగులుతున్న సందర్భంలో వారు మోసానికి గురి కాకూడదు, వారికి జరిగే లబ్ధి తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చెప్తాం. ఎలాంటిదైనా మీడియా ద్వారా వచ్చినా కానీ ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందో చెప్తే జిల్లా కలెక్టర్ గారికి చెప్తాం. ప్రతి షాప్లో కూడా ఎంత సోపు ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత తగ్గింది, నూనె ఎంత తగ్గింది అనేటువంటి కామన్గా వాళ్ళు వాడే వస్తువులు బోర్డులు కూడా పెట్టమని చెప్తున్నాం. మరొకసారి నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత పౌరుల మీద మనందరి మీద ఉంది. ఒక రోజు 2 రోజులు మన వీధి శుభ్రపరచకపోతే వీధిలో ఉండలేని పరిస్థితి. అలాంటి వాటిని వాళ్ళు స్వచ్ఛాంధ్ర వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా మనం గౌరవించాలి, వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ క్లీన్ ఎయిర్ థీమ్తో ఉన్నటువంటి దీనికి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఇచ్చారో ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా ఉండాలి, స్వర్ణాంధ్ర సాధనగా ఉండాలని ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో గ్రామాలు శుభ్రంగా ఉండాలని ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఈ భారతదేశం శుభ్రంగా ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్గా ఉండాలనే దానిలో మీ అందరూ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు మన పాకల అభివృద్ధి పరంగా కూడా కలెక్టర్ గారు కూడా మనకి పాకల బీచ్కి 11 గంటలకు వస్తారు. ఆ ప్రాంతాల్లో కూడా మనం ఎప్పుడు లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలు చేసాం. మన టైంలోనే పాకలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.